హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవాయిలి పెసరపప్పు కర్రీ. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించినాను, కడాయి పెట్టిన, ఆయిల్ కూడా నేను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా పోసినాను. 4 స్పూన్స్ ఆయిల్ పోసినాను. ఈరోజు పెసరపప్పు గంగవాయిలి కూర అంటామండి మేము. ఇది గంగవాయిలి కూర చేసి నేను మీకు చూపిస్తా కర్రీ. నూనె కాగిందా? కాగిందండి నూనె. కొన్ని ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేగినాయండి. వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసినాక ఒకసారి కలపాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గంగవాయిలి కూర యాడ్ చేయాలండి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము 1 స్పూను పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనము ఈ ఆకుకూర యాడ్ చేసుకుందాం. ఆకుకూర యాడ్ చేయాలి. ఆకుకూర యాడ్ చేసినాం కదా, ఇప్పుడే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు మంచిగా కుక్ అవుతాయి. పెసరపప్పు ఆకుకూర రెండు వేసినాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం పప్పు ఉడికినాక కారం అనేది యాడ్ చేద్దాం. నేను ఇందులో కొంచెము కరివేపాకు కూడా వేసినానండి. మీరు కూడా ఇందులో కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. కర్రీకి సరిపడా సాల్ట్ నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా. ఒకసారి మిక్స్ చేసి కొంచెం ఆకుకూరలో నుంచి వాటర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. టమాటా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మంచిగా ఆకుకూరలో నుంచి వాటర్ అంతా పైకి వచ్చింది. ఇది సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి అప్పుడే మనము కారం కూడా వేయాలి. వేస్తే మొత్తం కర్రీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు వెంటనే కారం వేస్తే కొంచెం పప్పు ఉడకదు తొందరగా, అందుకని చెప్పేసి నేను లాస్ట్కి యాడ్ చేస్తాను. ఇది ఉడికినాక అప్పుడు మనం వాటర్ పోద్దాం. పప్పు ఇప్పుడు హాఫ్ బాయిల్ ఉడికిందండి, హాఫ్ బాయిల్ అయ్యింది. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. నేనైతే 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసిరు కదా ఫ్రెండ్స్, కర్రీ ఇప్పుడు కారం వేసిన తర్వాత మంచిగా పప్పు మంచిగా కుక్ అయింది. సో మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. చూసిరు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.